ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగా తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే చాలా రోజుల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి హాజరై ఫలితమేముందని గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన జగన్ శాసనసభ సమావేశాలు జరిగిన రోజున తన పార్టీ కార్యాలయం నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తానని గతేడాది నవంబర్లో ఆయన మీడియా ఎదుట ప్రకటించారు. అయితే చెప్పినట్లుగానే సమావేశాలు జరుగుతున్న ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలోనే 2 రోజుల కిందట నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అయినప్పటికీ చివరి క్షణం వరకు జగన్ రాకపై సందిగ్ధత నెలకొన్న సోమవారం సమావేశాలకు వైఎస్ జగన్ మాత్రం హాజరయ్యారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే డిమాండ్ వినిపించారు. ప్రతిపక్ష హోదా కోరుతూ గతంలో అసెంబ్లీని వాకౌట్ చేసి కొన్నాళ్ళు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ సభ్యులు తిరిగి సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే గళాన్ని వినిపించారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు, నినాదాలు చేశారు. దాదాపు 10 నిమిషాలకు పైగా నినాదాలు చేసి వైఎస్ జగన్తో సహా ఆ పార్టీ సభ్యులందరూ కూడా బయటికి వచ్చేశారు. కాగా బడ్జెట్ ప్రారంభమైన సమావేశాలకు వచ్చిన జగన్ ఈ సమావేశాలు ముగిసే వరకు క్రమం తప్పకుండా వస్తారా లేదా అనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మంగళవారం ఆయన పులివెందులకు వెళ్ళనున్నారు, బుధవారం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్ళే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా అనేది ఎలా ఇస్తారు అనేది ఒక్కసారి మనం మాట్లాడితే 10% సీట్లు వచ్చిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది రివాజు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదాతో పాటు అసెంబ్లీ సభానాయకుడి తర్వాత మాట్లాడే సమయం ఇస్తారు. మిగిలిన సభ్యులకు సహజంగా 2 నిమిషాలు ఇచ్చినప్పటికీ కూడా మాట్లాడే విధానం ఎంచుకున్న సబ్జెక్టును బట్టి ఎన్ని నిమిషాలైనా సరే స్పీకర్ ఇవ్వచ్చు. కానీ ప్రోటోకాల్ కోసం వైఎస్ జగన్ పట్టుబట్టడం సరికాదు. నిజానికి 1977 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య అనేది రాలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాల శాసనసభలు మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్టసభలో అధికార పార్టీ కానీ అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది దక్కుతుంది. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే విధానమే లేదు. రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు. ఇక 1977లో రూపొందించినటువంటి నిబంధనల ప్రకారం పార్లమెంటు కానీ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలను కల్పించారు. వాటి ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% మంది సభ్యులు ఉండాలి. ఈ మేరకు లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకు 21, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాల చొప్పున దక్కాయి. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో పాటు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి వైసీపీ ఇక్కడ ప్రతిపక్షం అవుతుంది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే మాత్రం ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఏంటి? ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. క్యాబినెట్ హోదాలో కలిగి ఉండడంతో పాటు పిఏ సహా సిబ్బంది అలవెన్స్లు తదనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు. వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది. ఇక 16, 17 లోక్సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.
దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక 1984లో లోక్సభ ఎన్నికల సమయం తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేతకు సివిసి, ఎన్హెచ్ఆర్సి, లోక్పాల్ వంటి సంస్థ అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఇది ఇలా ఉంటే జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆలోచన మారుతున్న నేపథ్యంలో త్వరలోనే జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని, దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు కొత్త మలుపులు తిరుగుతాయని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను ఎవరూ అణచివేయలేరని, ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా తాము ప్రజల తరపున గొంతెత్తుతూనే ఉంటామని స్పష్టం చేశారు.